మన గణపతి పాఠ్యాంశంలో మనము 2 ప్రకరణాల్లో వివరించుకున్నాం. అందులో చిలకమర్తి కథ ఎలా రాయదలుచుకున్నాడు అని, అసలు గణపతి తన కల్లోకొచ్చి ఎలా చెప్పాడు, ఏమని చెప్పాడు అని మనం 1, 2 ప్రకరణాల్లో మనం చెప్పుకున్నాం. ఇక మూడో ప్రకరణంలో ఇక ఆ గణపతి గురించి మనకి ప్రారంభమవుతుంది. చూడండి. గణపతి పూర్వులకు స్థిరాస్తి కొంత కలదు. స్థిరాస్తి అనంటే స్థిరమైన ఆస్తి. అంటే పూర్వులు సంపాదించిన ఆస్తి కొంత ఉంది. కానీ అది లోకులందరకు గల స్థిరాస్తి వంటి కాదు. లోకులందరికీ ఉంటాయి కదా! లోకంలో ఉన్న ప్రజలందరికి స్థిరాస్తి అంటే ఏంటి? భూములు, డబ్బులు ఇలాంటివి ఉంటాయి కదా! నగలు, నట్రా ఇలాంటివి ఉంటాయి. అయితే అలాంటివైతే కాదు. లోకంలో స్థిరాస్తి అనగా భూములు, మాన్యములు మొదలగునవి. అంటే భూములు కాస్త కొంత డబ్బు, సంపద అది ఉండటం సహజం. పప్పుపట్ల వారికి గల భూములు రుద్ర భూములు. మాన్యములు సామాన్యములు. రుద్ర భూములంటే వాళ్ళు ఏదైతే ఇది రుద్రంగా అంటే మనకు ఏదైతే వాళ్ళు సంపాదించుకుంటారో, ఎందుకంటే దౌర్జన్యంగా తీసుకుంటావో అది ఏదైతే వాళ్ళు అంటారో అదే వాళ్ళ భూమి. మాన్యములు సామాన్యములు అంటే సంపద కొంత సామాన్యంగా ఉంటుంది. ఇక గృహ విషయము విచారించితమా ఎప్పుడు ఎక్కడ నివాసముగానున్నా అదియే వారి గృహము. ఇక వాళ్ళకి ఇల్లు ఏది అని అన్నాం అనుకో, వారు ఎక్కడ ఏ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు వాళ్ళదే. అది మొదటి వారి గృహము కాకపోయినను క్రమక్రమముగా చిరకాల నివాసము చేత అది వారిదే అగుచూ వచ్చెను. ఎక్కువ రోజులు అక్కడ ఉండటం వలన కొంతకాలానికి అదే వారి ఇల్లు అవుతుంది. అలాగే గృహ యజమానులు వచ్చి వీరిని లేచి పొమ్మని పక్షమున వీరెప్పుడూ లేచువారు కారు. ఇక చాలా సంవత్సరాల నుంచి మా గృహంలో ఉంటున్నారు, నివసిస్తున్నారు మీరు. ఇక మా గృహాన్ని ఖాళీ చేయండి అని అంటే వారు ఎట్టి పరిస్థితిలోనూ కూడా వాళ్ళ ఆ గృహాన్ని ఖాళీ చేయరు. పొమ్మన పక్షమున, పక్షమున అంటే ఓ సమయంలో వెళ్ళమని ఓ వైపున వాళ్ళు వెళ్ళరు. బలవంతముగా వారిని పంపివేయుట మనుష్య మాతృనకు సాధ్యము కాదు. ఇక బలవంతంగానే ఇల్లు ఖాళీ చేయించాలి అంటే అది మనుషుల వల్ల అయితే కాదు. అందుచేత మందపల్లిలో వారున్న ఇల్లు భుజబలము చేత సంపాదింప భుజబలము చేత సంపాదింపబడినదని చెప్పవచ్చును. వాళ్ళ భుజబలము చేతనే ఆ ఇల్లు అనేది వారికి సంప్రాప్తిచ్చింది అని మనం చెప్పొచ్చు. భుజబలం అంటే దౌర్జన్యంతో ఇక మేము ఇల్లు ఖాళీ చేయమని వచ్చిన వాళ్ళని ఇక గొడవ పెట్టుకుంటే అలాగా వాళ్ళ ఇల్లు స్వాధీనం చేసుకుంటారు. అందుకే రుద్రభూములు అన్నారు. గణపతి పూర్వులు లోక కుటుంబులు. ఇక లోక కుటుంబం పూర్వులు అంటే ఎవరు? లోక కుటుంబులు. ఆ లోకంలో ఉన్న వారందరూ కూడా వాళ్ళ పూర్వీకులే. ఇక వారి గ్రామమంతయు వారి స్వగృహముగానే వారి చేత భావింపబడుచుందురు. ఇక గ్రామంలో ఉన్న ప్రతి ఇల్లు కూడా తమ ఇల్లుగానే వారు భావిస్తారు. అలాగే ఎవరి పొలము గట్టు మీద మామిడి చెట్టు ఉన్నను, కొబ్బరి చెట్టు ఉన్నను, దాని కాయలు పప్పు బొట్ల వారివే. ఇక ఎవరి గృహంలో గాని ఇక మామిడి చెట్లు గాని, కొబ్బరి చెట్లు ఉన్నాయనుకో, అవి పోయి అయ్యో! మీకు చెట్టు ఉంది గదా! ఒక కాయ కోసుకుంటా అనేది లేదు. వాళ్ళ సొంత చెట్టులాగా వాళ్ళు భావిచ్చేస్తారు ఈ పప్పు బొట్ల వారు. ఎవరి దొడ్లలో మంచి పాదులు పెట్టుకున్ననో దాని కాయలు పప్పుబొట్ల వారివే. ఇక పాదులు అంటే మనకి తీగలనమాట. ఏది బీర తీగలు వాటన్నిటిని పాదులు అంటారనమాట. ఏది తీగలాగా అల్లించుకొని కాచేటటువంటి కూరగాయలని పాదులు అంటారు. తీగలాగా ఏముంటాయి సొరకాయ, బీరకాయ, పొట్లకాయ ఇవన్నీ పాదులు పెట్టుకుంటారు గదా! అలాగే చిక్కుళ్ళు ఇవన్నీ ఎవరైనా పెట్టుకున్నారనుకోండి, అవి కూడా ఆ కాయలు గూడా ఈ పప్పు బొట్ల వారివే. అలాగే వంకాయలు ఇలాంటి పాదులు పెట్టుకొనుంటారు. వారు చండ శాసనాలొకటో చేత ఇది ఏమనుటకు వీలు లేదు. చండ శాసనాలు అంటే నేను చెప్పిందే కరెక్టు అని అనుకున్నందువలన వీరు ఎవ్వరు కూడా వారికి ఎదురు చెప్పడానికి భయపడిపోతారు. ఇన్ని మాటలెందుకు? ఇన్నెందుకు వాళ్ళ గురించి పప్పుబట్ల వారి వంశం గురించి చెప్పుకోవాలంటే, గణపతి పూర్వుల పురుష వృషభులు అచ్చుబోసి విడిచిన ఆంబోతులు.
సకల క్షేత్రములలో ఎట్లు స్వేచ్ఛా విహారము సల్పవచ్చునో పప్పుబట్ల వారు కూడా అట్లే సకల గృహరామ క్షేత్రములలో విహారము చేయవచ్చును. ఇక మన గణపతి పూర్వీకులు ఉన్నారు కదా, అంటే అంతకన్నా ముందు తాత ముత్తాతలు వారందరూ కూడా పురుష వృషభులు. వృషభం అంటే తెలుసు కదమ్మా, ఎద్దులు. ఎద్దు కదా, అచ్చుబోసిన విడిచిన. ఇప్పుడు ఎద్దు గనక అచ్చుబోసిన ఆంబోతుల్లాగా ఉంటారుగా అంటారు కదా. అంటే వాటికి అహంకారము పొగరు ఉంటుంది అనమాట. అది ఎవరిని కుమ్మటానికైనా వెళ్ళిపోతుంది, అంటే పొడి చేస్తుంది కదా. ఏ ఎక్కడ కావాలంటే ఆ ప్రదేశానికి అది వెళ్ళిపోతుంది. దాన్ని ఎవరన్నా ఆపగలుగుతారా? ఆపలేరు. అందుకనే అచ్చుబోసి విడిచిన ఆంబోతులు, అంటే పొగరబొట్టినటువంటి ఎద్దుల్లాంటి వారు వాళ్ళు. వారు ఇక ఆ ఎద్దులు ఎలాగంటే సకల క్షేత్రములలో ఎట్లు స్వేచ్ఛా విహారము సల్పు. క్షేత్రము అంటే ప్రదేశము అని అర్థం. అలాగే పుణ్యస్థలం అని కూడా ఉంటుంది. ఇక ఎక్కడ ఏ ప్రదేశంలో అయినా సరే స్వేచ్ఛా విహారము చేస్తూ ఉంటది ఆ ఎద్దు. ఆ విధంగానే పప్పుబట్ల వారు కూడా అట్లే సహల గృహములను, అంటే అన్ని ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని గృహాలలో కూడా క్షేత్రము అంటే ప్రదేశాలలో విహారము చేయవచ్చును. అన్ని గృహాల్లోకి వాళ్ళు వెళ్తారన్నమాట. ఆంబోతి గనక ఎవరు ఆహ్వానం పలకకుండా ఇంట్లోకి పోయి అన్ని తినేస్తుంది కదా, అన్ని ప్రదేశాల్లో తిరుగుతుంది కదా. అలాగే మన గణపతి పూర్వీకులు కూడా ఆ ఆంబోతులాగానే అన్ని ప్రదేశాలకు కూడా వెళ్తుంది. అన్ని గృహాల్లోకి కూడా స్వేచ్ఛగా విహారం చేస్తుంది, అంటే తిరుగుతూ ఉంది అని అర్థం. కానీ ప్రజలకు ఆంబోతుల మీద మిక్కిలి భక్తి అగుటచే అవి తమ చేలు మేయుట ఇష్టము. పప్పుబట్ల వారి ఎడ భయము భయము ఉండుటచే అవి తమ భయము కలుగుటచే వారు తమ సొత్తు హరించుట మనసులో ఇష్టము లేకపోయినను భుజబలమున వాగ్బలమున వారిని గెలవలేక మందపల్లి నివాసులు ఊరకుండవలసి వారేరి. ఇక్కడ చూడండి, మనకు ఆంబోతు గనక వస్తే మనకి ఆ ఎద్దు కదా, ఆ పరమశివుని యొక్క నంది వాహనము అనుకొని ఇక ఏమనుకుంటారు, చాలా భక్తితో తమ చేలో గనక మేసిందనుకోండి ఆ ఆంబోతు, నందీశ్వరుడే వచ్చి మేశాడు. ఎందుకంటే ఆడ మందపల్లి ప్రాంతం కదా, అదే శివుడు ప్రతిష్ఠించిన గ్రామం కదా. అందుకని చెప్పి ఆ ఎద్దులు గనక వస్తే మనకు అదృష్టం అని భావిస్తారు. కానీ మన పప్పు బట్ల వాళ్ళు కూడా అంతే కదా. ఏ ఇంట్లో కన్నా పోయి అక్కడున్న వస్తువులు గాని, పాదులు గాని, ఏ పండ్లు గాని, కూరగాయలు గాని అన్ని వాళ్ళే భావిస్తారు కదా. అందుకని మరి వాళ్ళని అదిలించాలి కదా, అదిలించలేరు. ఎందువల్లనంటే వాళ్ళకు భయం. ఎందుకు భయం అంటే ఇక వారికి మనసులో అయితే వాళ్ళు తీసుకెళ్ళటం అంటే ఇష్టం లేదు. అయినా కూడా భుజబలము. వాళ్ళు కాదు కూడదంటే భుజబలం చూస్తే, అంటే ముష్టిఘాతకం. ముష్టిఘాతకం అని అంటే పిడికిలు కుదిచ్చి వాళ్ళని కొడతారు. ఏది ఈ వస్తువు నేను తీసుకెళ్లాల్సిందని అడ్డు వస్తే వాళ్ళని కొడతారు. అందువల్ల భుజబలం చూపిస్తారు. అందుకని భుజబలం వల్ల భయం, ఎక్కడ కొడతారో అని. అలాగనే వాగ్బలమున. వాక్బలం అంటే వాక్ అంటే మాట, బలము అంటే మాటల బలముతో, అంటే మాటలతో వారిని అసలు గెలవలేము. అందువల్ల మందపల్లిలో ఉన్నటువంటి నివసించేటటువంటి వారందరూ కూడా గమ్మున ఊరక ఉంటారనమాట. మొత్తం మీద మందపల్లి గ్రామవాసులు భయభక్తులు కలవారును ప్రతిష్ట సంపాదించిరి. ఇక మందపల్లి నివసించే వారందరూ కూడా వీరి పట్ల ఎక్కువ భయము భక్తితో ఉంటారు అని ఆ ఒక ప్రతిష్టను, అంటే ఆ యొక్క కీర్తిని సంపాదించారు. ఇక్కడ భయభక్తుల భయము మరియు భక్తి, ఇక్కడ ద్వంద్వ సమాసన. ఇక చూడు, వారి స్థిరాస్తి కొంత కలదని ఈ ప్రకరణారంభమున సంపాదింపబడినది. ముందు మనకు వారికి కూడా ఒక స్థిరాస్తి ఉంది కదా అన్నాం కదా. వారికి స్థిరాస్తి ఎలా వచ్చిందంటే ఈ విధ ప్రకరణారంభన, అంటే ఈ విధంగా ఈ ప్రకారముగా వారు కొంత ధనాన్ని సంపాదించారు. అంతే తప్ప వాళ్ళు కష్టపడి సంపాదించింది అయితే కాదు. ఇది పితామహార్జితమైన ఆస్తి. అది దొంగలు అపహరించుటకు వీలు లేనిది, కావలసినంత శరీర పుష్టి చేయునట్టిది. ఎన్ని తరముల నుండి అనుభవించినను విరుగు తరుగు లేని తగుటదే అక్షయము, అంటే క్షయము
అనుట చేతను మృత్యులు అపహరించుటకు వీలు లేని దనుట చేతను శరీర పుష్టి చేయద తనుట చేతను భర్తృహరి యొక్క వెర్రి మాటలు చదువుకున్న వారు కొందరు హత్తుకు కాదు గోచర అను పద్యము జప్తికి తెచ్చుకొని ఆ స్థిరాస్తి విద్య ఏమో అనుకొని భ్రమపడుదురు కాబోలు. అట్టి భ్రమలో పడవద్దు. ఇప్పుడు మనం చదువుకుంటే మనం డబ్బు కనుక సంపాదిస్తే ఆ సంపాదన మనకి మిగులుతుంది. అయితే వీరికి పితృవు అంటే తాత ముత్తాతల నుంచి మనకు బ్లడ్ రిలేషన్ అంటారు కదా. అరే తాతకు ఆ లక్షణాలు ఉన్నాయి అందుకే ఇలా వచ్చాయి, మనవడికి కూడా వచ్చాయి అంటారు కదా. అలాగే తండ్రికి ఉంటే కొడుకు వచ్చాయి అంటారు. అలాగే పితృ అంటే తండ్రి, పితామహులు అంటే తాతలు. వారి నుండి ఆర్జితం అంటే సంపాదించినటువంటి ఆస్తి ఏది, తాత ముత్తాతల నుంచి సంపాదించిన ఆస్తి ఏది, అది దొంగలు అపహరించుటకు వీలు లేదు. ఇప్పుడు మన శరీరం యొక్క సౌష్ఠవాన్ని వాళ్ళ తండ్రి నుంచి తాతల నుంచి తెచ్చుకున్నారు, శరీరం యొక్క బలాన్ని. దాన్ని ఎవరన్నా దొంగలు అపహరించుకుపోతారా, అంటే దొంగలు దొంగిలించుకుపోతారా? వీలు కాదు కదా. కావలసినంత శరీర పుష్టి చేయనట్టిది. ఇంకా ఆ యొక్క శరీర పుష్టి తాతల నుంచి వచ్చింది కాబట్టి ఇంకా ఆ శరీరాన్ని ఇంకా గట్టిగా పటుత్వంగా చేసుకుంటారు. ఎన్ని తరముల నుండి అనుభవించినను విరుగు తరుగు లేనిదొకటచే అక్షయము. ఇది ఎన్ని తరాల నుంచి తిన్నా కూడా ఏంది, ఆ బ్లడ్ రిలేషన్ మళ్ళీ కొడుకులకి, ఆ బ్లడ్ రిలేషన్ మళ్ళీ కొడుకులకి, అలాగా తరతరాలుగా అది వస్తూనే ఉంటుంది. అక్షయము అంటే క్షయము లేనిది. క్షయం అంటే నాశనము లేనిది. అంటే ఆ బ్లడ్ అలాగ ఒక తరాలు తరాలుగా వస్తుంది కదా, వంశ పారంపర్యంగా వస్తుంది కదా. ఎందుకంటే శరీరం యొక్క దారుఢ్యం కాబట్టి ఇదైతే నాశనం అయితే పోదు కదా, ఎవరు దొంగిలించుకొని పోలేరు కదా. కాబట్టి అక్షయమగుట చేత, అక్షయము అంటే పెరుగుతూనే ఉంటుంది. అలాగా పెరుగుతూ ఉండుట చేత మృత్యులు అపహరించుటకు వీలు లేని దౌట చేదు. మృత్యులు అంటే దొంగలు. దొంగలు అపహరించుటకు వీలు లేనిది. ఇక దొంగలు ఎవరు దాన్ని ఎత్తుకొని పోరు. మన శరీర బలాన్ని ఎవరైనా తీసుకుపోతారా? తీసుకుపోరు కదా. అలాగే శరీర పుష్టి చేయదో అవుట చేతను, ఇక చాలా శరీరం బలం కలిగి ఉంది కదా. భర్తృహరి యొక్క వెర్రి మాటలు చదువుకున్నవారు కొంతమంది విద్య గురించి భర్తృహరి చెప్పాడు కదా. భర్తృహరి తెలుసు కదమ్మా, సుభాషితాలు చెప్పాడు ఆయన. ఆయన భర్తృహరి సుభాషితాలు చెప్పాడు, గుర్తుంది కదా పద్యాలు. దాన్ని మళ్ళీ తెలుగులోకి అనువదించిన వారు ఉన్నారు, ఏనుగు లక్ష్మణ కవి. సరే, చదువుకున్న వారు కొందరు ఉన్నారు కదా. అలాగే ఆయన విద్యను హర్తకు రాగాదు కోచరా అంటే ఎవరు దొంగలు ఎత్తుకొని పోరు అని పద్యము ఉంది కదా మనకి. జప్తికి తెచ్చుకొని ఆ ఆస్తి, ఆ స్థిరాస్తి విద్య ఏమో అని మన ఒకవేళ స్థిరాస్తి ఒకవేళ చదివేమో అని అనుకొని భ్రమపడుదురు కాబోలు. మీరు అందరూ కూడా ఊహల్లో తేలియాడతారేమో. అట్టి భ్రమలో పడవద్దు. అలాంటి భ్రమలో అయితే మీరెవరు ఉండవద్దు. పప్పుబట్ల వారి పితామహులు సంపాదించినది విద్యాధనము కాదు. దీన్ని బట్టి అర్థమైంది కదమ్మా. వా తాత ముత్తాతలు ఎవరన్నా ధనము తెచ్చిచ్చారా? తెవలేదు కదా. అటువంటి విద్యాధనం అయితే కాదు, అది వేదోక్తమైనది. అందుచేత శ్లాఘాపాత్రమైనది. అది వేదోక్తమైనది. వేద ప్లస్ ఉక్తమైనది, అందరూ కూడా చెప్పుకోదగినది. అది శ్లాఘాపాత్రమైనది, అంత కీర్తింపబడినటువంటిది. బ్రాహ్మణ స్యధనం భిక్షమ్మని మీరెప్పుడు వినలేదా? బ్రాహ్మణులు ఎప్పుడు ఏం చేశారు? వాళ్ళ యొక్క ధనం ఏంటి, సొంత ధనం ఏంటి? భిక్ష తెచ్చుకోవటమే కదా. అది మీరు విన్నారు కదా. అలాగే శాస్త్రమును శిష్టాచారమును అనుసరించి, శిష్టాచారమును అంటే పద్ధతిని అనుసరించి వీలగునంత వరకు అంటే వీలైనంత వరకు నడుచుటచే వారికి పరమధర్మం మగుటచే నితర బ్రాహ్మణుల వలె మ్లెచ్ఛ భాషలు నేర్చుకొని ఉద్యోగములు చేయుట, కాపు వృత్తియగు వ్యవసాయము చేయుట మొదలగు అశాస్త్రీయ వ్యాపారముల యందు వారు తెగక అక్షయ పాత్రమునే వారు అమ్ముకొనిరి అంటే నమ్ముకొనిరి. అక్షయ పాత్రనే వాళ్ళు నమ్ముకొన్నారు. ఇక్కడ చూడండి, అందరికి బ్రాహ్మణులు అంటే భిక్ష చేయాలని మీరు అందరూ విన్నారు కదా. అది శాస్త్రీయమైంది కదా. కాబట్టి అది శాస్త్రం శిష్టాచారం అనుసరించి వారు దానినే పరమ ధర్మముగా, అది ఎంతో ధర్మమైన పనిగా వారు
ఇక ఇతర భాషలు ఏవీ నేర్చుకోలేదట వాళ్ళు. ఇతర ఉద్యోగాలకైతే పోలేదు. ఇతర వృత్తులు చేయలేదు. వ్యవసాయము చేయలేదు. ఇక అవన్నీ గూడా అశాస్త్రీయము. అవి శాస్త్రబద్ధము కాదు. అసలు బ్రాహ్మణుడంటే భిక్షాటన చేయటం మాత్రమే అని ఆ అక్షయ పాత్రను దాన్ని మాత్రమే నమ్ముకుని. అక్షయ పాత్ర అంటే భిక్షాటనకి పోతే రోజు ఆ భిక్ష పాత్ర నిండుతూనే ఉంటుంది గదా! అదే భిక్ష పాత్ర అది ఖాళీ అవ్వదు కదా! ఈరోజు భిక్ష పెడతారు. మళ్ళీ రేపొస్తే మళ్ళీ ఆ భిక్ష పాత్ర అంతా నిండుతుంది. అందుకనే దానిని అక్షయ పాత్ర అంటారు. ఆ భిక్ష పాత్రను అంటే అక్షయ పాత్రను మాత్రమే వాళ్ళు నమ్ముకొని ఏ ఉద్యోగము, ఏ వృత్తి వాళ్ళు చెయ్యాలని అస్సలు అనుకోలేదు. అలాగే భూములు సంపాదించిన పక్షమున అవి కొడుకులో, మనములో అన్యక్రాంతము చేయవచ్చును. మనం బాగా డబ్బు సంపాదించామనుకో, భూమి సంపాదించి పెట్టామనుకో, అది మన కొడుకులో వాళ్ళు బాగా దాన్ని పెంచొచ్చు. దాన్ని అన్యాక్రాంతము అంటే ఇతరులకి ఎవరన్నా దానంగా ఇవ్వచ్చు. లేదా ఇతరులకు ఏవో చెడు అలవాట్ల వల్ల దాన్ని పాడు నాశనం చేసుకొనవచ్చు. అలాగే ధనమార్జించిన పక్షమున అంటే ఆర్జించడం అంటే సంపాదించడం. ధనము సంపాదించిన పక్షమున అదియు పుత్ర పౌత్రులు పాడు చేయవచ్చును. మనం గనక డబ్బు సంపాదించామనుకో, పుత్ర పౌత్రులు మన పుత్రులు, మనవళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తారు? దాన్ని పాడు చేయొచ్చు. లేదా చోరగ్రస్తము కావచ్చును. చోరులు అంటే దొంగలు. దొంగల పాలు కూడా అవుతుంది. అక్షయ పాత్రపై అక్షయ పాత్ర పై విధముగా అన్యాక్రాంతములు చేయుటకు వీలు లేనిదని చిరకాలము దీర్ఘాలోచనము చేసి మూల పురుషుడెవడో తన వంశము వారికి స్థిరమై ఉండునట్టి వృత్తి ఏర్పరచవలయునని ఈ వృత్తి స్వీకరించెను. ఇంకా ఏమనుకున్నాడు? వీళ్ళంట అక్షయ పాత్ర మీదే వీళ్ళు విధముగా అన్యాక్రాంతము చేయుట వీలు లేనిది. అక్షయ పాత్ర ఇదేమన్నా అన్యాక్రాంతం అవుతుందా? ఈరోజు భిక్షకి వెళ్తే ఎవరో ఒకరు భిక్ష పెడతాం. అది ఏమన్నా ఎవరైనా దొంగలెత్తుకుపోతారా? లేదు కదా! అందుకని చాలా రోజుల పాటు వాళ్ళు బాగా దీర్ఘాలోచన చేశారు. బాగా ఎక్కువగా ఆలోచించారు. దీర్ఘ ప్లస్ ఆలోచన సవర్ణ దీర్ఘ సంధమ్మ. అలాగా ఆలోచన చేసి తెలిసిన ఆ మూల పురుషుడెవడు అంటే పూర్వుల్లో ఉన్నటువంటి ఎవరో తన వంశంలో ఉన్నటువంటి వారు తమ వంశమునకు స్థిరమై ఉండునట్టి అంటే అక్షయ పాత్ర తరతరాలకు వస్తూనే ఉంటుంది కదా! అందుకని ఈ వృత్తి నేర్పరచవలయునని ఆ వృత్తి స్వీకరించెను. ప్రతి గృహానికి వెళ్లి భిక్షను తీసుకోవడమే వాళ్ళు వృత్తిగా తీసుకున్నారు. దీన్ని ఎవరు తీసుకెళ్లారు గదా! ఎవరు దొంగిలించిపోరు గదా! తాతల ముద్ద తర్వాత మనవళ్ళు కొడుకులు నాశనం చేయలేరు గదా! ఈ వృత్తి అయితే ప్రతి వాళ్ళు వంశపారంపర్యంగా అందరూ భిక్షాటన చేయవచ్చును అని ఈ ఈ వృత్తిని వాళ్ళు స్వీకరించి ఉండవచ్చును. నాగలి పెట్టి నేల దున్నకుండా విత్తనములు చల్లకుండా వాన కురిసినది లేదన్న బెంగ లేకుండా మిడతల దండు మొదలగునవి వచ్చి పడుతున్న విషాదం లేకుండా నిద్ర లేనట్లు రాత్రులు కాపు కాయకుండా పెట్టుబడి అక్కర లేకుండా తంపుకొనవలసిన అవసరము లేకుండా గాదులలో పోసి కష్టపడి నిలువ చేసి కొనవలసిన అగత్యము లేకుండా వారి కుటుంబమునకే ఏ ఏ దినమునకు కావలసిన బియ్యం ఆ దినమున అక్షయ పాత్ర అక్షయ పాత్ర సంపాదించుచుండెను. వేదశాస్త్ర సమ్మతమైన అట్టి వృత్తి అవలంబించి వారెన్నో తరములు సుఖజీవనము చేసిరి. దీన్ని బట్టి అర్థమైంది కదమ్మా! వీళ్ళేంది నాగలు దున్నక్కర్లేదు, విత్తనాలు జల్లక్కర్లేదు. అయ్యో! మిడతలొచ్చి పంట తింటుందని భయపడాల్నవసరం లేదు. అయ్యో! పంట తింటుందేమో రాత్రి ఎలుకలొస్తాయేమోనని ఆ పంట పొలానికి కాపలా ఉండాల్సిన అవసరం లేదు. ఆ పండిన పంటను తీసుకొచ్చి దంపుకోనవసరం లేదు. అంటే దంచుకొని పొట్టు తీసేసి బియ్యం తీస్తా గదా! అలా దంపుకోనవలసిన అవసరం లేదు. ఇలాగ అన్ని కష్టాలన్నీ అగత్యాలు అంటే కష్టాలన్నీ పడకుండా కుటుంబం మొత్తం కూడా ఏ దినముకు కావాల్సిన ఏ రోజుకి కావాల్సిన ఆ రోజుకి కావాల్సిన బియ్యము ఈ అక్షయ పాత్ర అంటే భిక్ష పాత్ర. ఈ అక్షయ పాత్ర ద్వారా వాళ్ళు ఏ కష్టపడకుండా ఈ అక్షయ పాత్రే సంపాదించి పెడుతుంది. ఇక దాచుకునే అవసరం లేదు. పంట పండిస్తే మళ్ళీ గాదుల్లో వాటిల్లో దాచుకోవాలి గదా! అట్టాంటి దాచుకోవాల్సిన అవసరం లేదు. ఏ పూటకి ఆ పూట భిక్షాటనకి పోతే భిక్ష పెడతారు. ఆ పూట భోజనం చెయ్యొచ్చు. వాళ్ళకి అయ్యో! వర్షాలు పడ్డాయే, పంట పండలేదే ఈ దిగులు గూడా అవసరం లేదు వాళ్ళకి.
అలాగే వేదశాస్త్ర సమ్మతమైనది. ఇది వేదాలు చెప్తున్నాయి గదా! బ్రాహ్మణుడికి భిక్ష పెట్టాలని వేదాలు చెప్తున్నాయి గదా! మనం బ్రాహ్మణుడికి గనక దానం చేస్తే మన పాపాలన్నీ పోతాయి. అందుకే ప్రతి ఒక్కళ్ళు బ్రాహ్మణుల్ని ఆదరించమని చెప్తున్నారు గదా! కాబట్టి ఇది వేద సమ్మతమైనది కదా! శాస్త్ర సమ్మతమైనది కదా! కాబట్టే సుఖంగా జీవించొచ్చు అని ఈ గణపతి పూర్వీకులు ఈ వృత్తిని చేపట్టారు. అలాగే గణపతి పూర్వులలో అతని పితామహుల చరిత్రము తక్క తక్కిన వారి చరిత్రములు లభించినవి కావు. పితామహుడు అంటే తాత. అయితే గణపతి యొక్క పూర్వుల్లో వాళ్ళ తాత చరిత్ర తప్ప మిగతా వారి చరిత్రలైతే లభించలేదు. అతని పితామహుని పేరు పాపయ్య. అంటే అతని పితామహుడు అంటే వాళ్ళ తాతయ్య. వాళ్ళ తాతయ్య పేరేంటి? గణపతి తాతయ్య పేరు పాపయ్య. పప్పుపట్ల వారు వైదికులగుట చేత సాంగ వేదాధ్యయనము వారి కవశ్య అవశ్య కర్తవ్యమైనను వారు యజుసామ ధర్మణ యజు యజుసామ అధర్వణ వేదములను విడిచి ఋగ్వేదములను 8వ అట్టమును విడిచి 9వ అట్టమును మాత్రము విడువక ప్రాణపదముగా ఎంచుకొని పారాయణము చేయుచు వచ్చిరి. ఇక మనం బ్రాహ్మణులంటే ఋగ్వేదము, సామవేదం, యజుర్వేదం ఇవన్నీ ఉంటాయి కదా! ఆ వాటిలో అన్నిటిని వదిలేశారు. ఏదో అంటే పూజలు, పురస్కారాలు, వేదాలు, యజ్ఞాలు, హోమాలు చేయటము, తర్వాత మంత్రాలు అవన్నీ కూడా నేర్చుకోవడం అవన్నీ వదిలేశారు వాళ్ళు. వదిలేసి ఆ ఋగ్వేదంలో 9వ అట్టం అంటే ముష్టిఘాతము, భుజబలము చూపించడం దాన్ని మాత్రము వాళ్ళు చక్కగా పారాయణం చేశారు. అంటే దాన్ని బాగా వంట పట్టించుకున్నారు. ఆ అట్టములో మన పాపయ్య గల ప్రజ్ఞ అసాధారము అసాధారణము. ఈ 9వ ఆటలో ఉన్న ఒక బాగా గొడవ పట్టము, తనటము, బలం చూపించడము ఇయన్నీ 9వ ఆటంలో ఉన్నాయి గదా! కాబట్టి అది బాగా వంట పట్టింది. ఆ విషయంలో ప్రజ్ఞ అంటే ఆ విషయంలో అతను అసాధారణమైన వాడు. పదము క్రమము జట జటు చెప్పగలడని చెప్పనక్కరలేదు. పదము క్రమము చెప్పల అంటే పదాలు గూడా ఎట్టయినా గూడా అతను చెప్పేయగలడు. ఆ అట్టములో అతడు ఘనాపాటి అని బిరుదు పొందెను. అతను ఏ పదాలైనా సరే క్రమము లేకుండా అటు ఇటు మార్చేసి చక్కగా చెప్పగల ఘనాపాటి గొప్ప పండితుడని కూడా మనం చెప్పవచ్చు. బిరుదు పొంది ఆరంభించినాడంటే గుక్క తిప్పకుండా, నోరు తడబడకుండా, గొంతెండిపోకుండా గంటల కొలది కాలము పారాయణము చేయగలడు. ఇక ఆరంభించడు తన తిట్ల వర్షం గనక ఆరంభించాడు, తను మాట్లాడటం ప్రారంభించాడనుకో, ఇక గుక్క తిప్పుకోడు, నోరెండిపోదు అతనికి. ఎంత కాలమైనా కూడా అలాగా మాట్లాడుతూనే ఉంటాడు. అందరూ చదివిన వేదమే పాడినదే పాడరా అన్నట్లు తానును చదివిన పక్షమునందు గౌరవము లేదని పప్పుపట్ల వారి అట్టమును ప్రత్యేకముగా వల్లించిరి. అందరూ వేదాలు నేర్చుకున్నారు గదా! వేదాలు చదువుతూ చక్కగా యజ్ఞాలు, హోమాలు చేశారు గదా! అది అందరూ చేస్తున్నది. కాపోతే అందరూ చేస్తే తనకి గౌరవం ఎక్కడుంటుంది? అందుకని ఇక గౌరవం లేదని భావించేసి ఈ అట్టమును వారు ప్రత్యేకంగా వల్లించిరి. ఎందుకంటే తిట్ల వర్షాన్ని. వంశ క్రమానుగతమైన విద్య అగుట చేతను విశేషించి బుద్ధి జాతి మిక్కిలి గొప్పదగుట చేతను పాపయ్య కొన్ని కొన్ని క్రొత్త పనులు కనిపెట్టి పూర్వులందరికంటే గొప్పవాడు అనిపించుకొనిను. ఇక వంశ క్రమానుగత ఇది ఏంటి అభిక్ష పాత్ర కదా! ఆ విద్యను విశేషించి బుద్ధి కలిగినటువంటి వాడు ఆ భిక్షపాత్రం తీసుకోవటంలో. కాబట్టి అతను పూర్వుల కన్నా ఇంకా గొప్పవాడు అనిపించుకోవాలనుకున్నాడంట. అయితే ఏం చేశాడు? పాపయ్యకు తక్కిన వేదాధ్యయము అన్న తలనొప్పి. పాపయ్యకు ఈ వేదాలు అధ్యయనం చేయాలంటే తలనొప్పట. స్వాధ్యాయ అతనికి చెవిని పడినను ఒకాల ఆ వేదాలు ఏమన్నా ఇతని చెవులో పడినప్పుడు ఒకాల పడ్డాయనుకో, అప్పుడు ఈ బ్రాహ్మణులు చెవిని కోసిన మేకవలే అరుచుచున్నారు. ఇకేమన్నాడు ఎప్పుడన్నా ఒక వేదాలు వినిపించిననుకో, ఈ బ్రాహ్మణులేని చెవి కోసిన మేకల్లాగా అరుస్తున్నారు అంటాడట. వీర గొంతులు కోయ అని విరుసుకొనుచుండును. ఏంది మేకలు అరిసినట్టు అరుస్తున్నారు, వీళ్ళు గొంతులు కోసేయాలి అని కోపగించుకుంటాడట. సామగానమతని చెవిన పడినను వీళ్ళ పాట తగులబెట్ట ఏడ్చినట్లే ఉన్నదిరా అని తిట్టుచుండును. చక్కగా పాటలు పాడేవాళ్ళుంటే వీళ్ళ గొంతులు ఈ పాట తగులబెట్ట అని చెప్పేసి ఏడ్చినట్లే ఉంది వీళ్ళు పాడింది. ఏమైనా పాటలాగుందా అనేవాడట.
అతని వేదమునకొక్కటే స్వరము. ఇతనే వేదాలు మరి పాటలు పాడితే మంచిది కాదు, వేదాలు చెప్తే మంచిది కాదన్నాడు. కానీ ఇతనికి మాత్రం ఒక స్వరం ఉంది. అది. కానీ ఇన్ని స్వరములు లేవు. అయితే ఈయన చెప్పేదానికి ఒకే ఒక స్వరం. ఇన్ని స్వరాలు లేవు. అందుచేత అతనికి తక్కిన స్వరములు సామము, అసాహ్యములు. అసహం అసహ్యములు. ఇతను నేర్చుకున్న దానికి చాలా గొప్ప విశేషం. దక్కిన స్వరాల కన్నా ఇది ఎక్కువ విభిన్నంగా ఉండేటటువంటి నేర్చుకున్నాడు ఈయన. బ్రాహ్మణులందరూ యాజన, యజన్యాధ్యాయ, అధ్యాపక, దాన, ప్రతిగ్రహ, షట్కర్మ నిరతులైనను నియోగులు మొదలగు వారు యజ్ఞము చేయుటయే కాని చేయించుట మానిరి. ఇక్కడ ఈ నియోగులు అనే వాళ్ళు ఉంటారు కదా, నియోగులు వియోగులు ఇద్దరు ఉంటారు. నియోగులు అనే వాళ్ళు ఏం చేస్తారు? ఈ దానాలు తీసుకోవటం, షట్కర్మలు ఇవన్నీ కూడా మొదలు చేయటం మానేసిరి. వేదాధ్యయన ఆచరించుడియే కాని అధ్యాపకత్వము మానిరి. వీళ్ళు వేదాధ్యయనం అంటే వేదాలను అధ్యయనం చేయటమే కానీ అధ్యాపకత్వము అంటే ఇతరులకు బోధించడం అనేది మానేశారు. దానం ఇచ్చుటియే కాని పుచ్చుకొనుట మానుకొనిరి. వీళ్ళందరూ వైదికులు, నియోగులు అని ఇద్దరు ఉంటారు బ్రాహ్మణులు. కానీ వీళ్ళు పుచ్చుకుంటే అయితే వైదికులు షట్కర్మలు కూడా తమ యందు నిలుపుకొనిరి. ఈ వైదికులు అనేవారు ఈ కర్మలన్నిటినీ కూడా తమ యందు ఉంచుకున్నారు. నియోగులకున్న అధికారము తమకెందుకు ఉండకూడదని శంక తెచ్చుకొని షట్కర్మలలో కొన్ని కర్మలు తాను కూడా విడిచి కొన్నిటిని మాత్రమే గ్రహించెను. ఇది నియోగులు చేసేటటువంటి కర్మలో ఈ నియోగులు దీని గురించి మనం వీడియో చేస్తానమ్మా. నియోగులు ఏం చేస్తారు, వైదికులు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క ఆచారాలేంటి, వీళ్ళ యొక్క ఆచారాలేంటి, వాళ్ళేం చేస్తారు, వీళ్ళేం చేస్తారు. వివాహ బంధంలో కూడా వైదికులనే చేస్తుంటారు, నియోగులనే వివాహం చేసుకుంటారు అనమాట. వాళ్ళ కర్మలు వీళ్ళేం కర్మలు చేస్తారు, వీళ్ళేం అంటే కర్మలు అంటే పూజా కార్యక్రమం అమ్మా. పూజలు, యజ్ఞాలు, హోమాలు చేసేవాళ్ళు కొంతమంది, ఇక్కడ పిండ ప్రధానాలు ఇలాంటి చేసేవాళ్ళు కొంతమంది అసలు అవన్నీ ఏమి చెయ్యని వారు కొంతమంది. కాబట్టి వీటి గురించి మనము ఒకసారి మళ్ళీ విడిగా చేసి చెప్తానన్న. ఇక మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఇక వైదికులు షట్కర్మను కూడా తమ యందు నిలుపుకొండ్రి. షట్కర్మలు అని అంటే 6 షట్ అంటే 6 కర్మలు చేస్తారు బ్రాహ్మణులైన వారు. ఎలా అంటే యజ్ఞం చేస్తారు వాళ్ళు, అలాగే యజ్ఞాన్ని నిర్వహిస్తారు. చేసేవాళ్ళు కొందరైతే నిర్వహించే వాళ్ళు కొందరు ఉంటారు. అలాగే వేదాలు చదివే వాళ్ళు కొంతమంది పక్క నుండి మాకు ఇద్దరు ముగ్గురు మనకి వేదాలు చదువుతూ ఉంటారు కదా, అట్లా వేదాలు చదవడం, అలాగే చదువు చెప్పడం. వేదాలు గురుకుల పాఠశాలలు ఉంటాయి కదా, వేద పాఠశాలలో అలాగా చదువు చెప్పడం. ఇప్పుడు అలాగే దానాలు ఇవ్వడం, అలాగే 6వది తీసుకోవడం. కాబట్టి 1 యజ్ఞం చేయడం, 2 యజ్ఞాన్ని నిర్వహించడం, 3 వేదాలను చదవడం, 4 వేద పాఠశాలలో చదువు చెప్పడం, 5 దానాలు ఇవ్వడం, 6వది తీసుకోవడం. కాబట్టి మీకు ఉంటున్న వైదికులు షట్కర్మకు తమ యందు నిలుపుకోండి. ఈ 6 కర్మలను వాళ్ళంది ఉంచుకున్నారు. నియోగులకున్న అధికారము తమకెందుకు ఉండకూడదని శంక తెచ్చుకొని, శంక అంటే అనుమానం తెచ్చుకొని షట్కర్మలలో కొన్ని కర్మలు తాను కూడా విడిచి కొన్నిటిని మాత్రమే గ్రహించెను. వీటిలో ఉన్న కర్మ ఈ 6 షట్కర్మ వేదాలు చదవడం, చదివించడం, చదువు చెప్పడం, వీటిల్లో కొన్నిటిని విడిచిపెట్టేసి కొన్నిటిని మాత్రమే గ్రహించాడట. ఎన్ని విడిచి ఎన్ని గ్రహించానని మీరు అడగవచ్చును. అయితే ఈ 6 కర్మల్లో వేటిని విడిచిపెట్టాడు, వేటిని గ్రహించాడని మీరు అడగవచ్చు. అయితే 5ంటిని విడిచి, 5ంటిని అంటే ఏది? వేదాలు. అంటే వేదాలు చదవడం, చదువు చెప్పడం, యజ్ఞం చేయటం, యజ్ఞాలు నిర్వహించడం, దానం చేయటం, ఈ 5టిని వదిలిపెట్టేశాడు. ఇక 6వదేంటి? ప్రతిగ్రహణం అంటే తీసుకోవడం. అయితే దాన ప్రతిగ్రహణం, ఎవరైనా దానాలు ఇస్తే వాటిని తీసుకోవడం. ఆ 6వది మాత్రమే గ్రహించనట. 6ంటిలో 3 కర్మలను విడిచి 3టిని స్వీకరించుటకు నియోగులకు ఎంత అధికారము కలదో, 5ంటిని విడిచి 1 స్వీకరించుటకు మా పాపయ్యకు అంత అధికారమే కలదు. కాబట్టి వాళ్ళ నియోగులు ఎలాగైతే 3టిని వదిలిపెట్టేసి 3టిని ఎలాగ చేస్తున్నారో, అలాగే మన గణపతిలో పూర్వీకులు కూడా ఏం చేశారు, వాళ్ళు 3 వదిలిపెట్టి 3 తీసుకునేటప్పుడు, అయితే నేను 5 వదిలిపెట్టి 1 తీసుకుంటాను, లాస్ట్ దానాలు తీసుకోవటమే
అని నాకెందుకు అధికారం కలదు? లేదు అని అంటారట. ఇట్లా అనుట చేత తక్కిన పంచకర్మల అతడు ఎన్నడూ ఆచరించలేదని లేదని మీరు అడగకూడదు. మీరు అనకూడదు. అయితే లాస్ట్‌దే ఉన్నాడు తీసుకున్నాడు కదా! ఆరోవదే. అయితే మిగతా 5 పంచకర్మలు అంటే 5 కర్మలు. 5 కర్మ అంటే యజ్ఞం చేయడం, యజ్ఞం నిర్వహించడం, వేదాలు చదవడం, అలాగే పాఠశాల నిర్వహించడం, దానాలివ్వడం. ఈ 5 అతను ఎప్పుడూ కూడా నిర్వహించలేదని మీరు అనకూడదు. ఎందుకంటే, అతను కొన్ని దానములు అప్పుడప్పుడు చేయుచూ వచ్చెను. అతను కూడా కొన్ని దానాలు చేశాడు. ఏంటి దానాలంటే, కొన్ని దానాలు అందులో ముఖ్యమైనది 2 గలవు. ఆయన 2 దానాలు చేశాడట. ఏం దానాలు తెలుసా? పితృదేవతలకు పిండ ప్రదానము ఒకటి. ఇక్కడ దానం ఉంది గదా! పిండ ప్రదానం అంటే పిండాన్ని దానం చేశాడు గదా! కాబట్టి పితృదేవతలకు అంటే తాతలకు కాబట్టి అది దానమే కదా! అయితే ఇప్పుడు దానం చేసినట్టే గదా! కాబట్టి పిండ ప్రదానం చేశాడు. తన మిత్రులకు అప్పుడప్పుడు ఇచ్చు పొగచుట్టల దానము రెండవది. తన మిత్రులకు అంటే తన స్నేహితులకు ఏం చేస్తాడు అప్పుడప్పుడు పొగ చుట్టలు అంటే చుట్టలుంటాయి కదా! తాగేవి సిగరెట్ లాంటివి. అప్పుడు చుట్టలు, పొగ చుట్టలు, పొగాకుతో చేసే చుట్టలనమాట. అవి దానం ఇచ్చాడట. అది రెండోది. కాబట్టి ఎగ్జామ్‌లో కొడుతుంది. అడుగుతారు. పాపయ్య చేసిన దానాలు ఏవి? ఎన్ని? అవి ఏవి? ఎగ్జామ్‌కొచ్చే క్వెషన్. అప్పుడేం జెప్పాలి? పాపయ్య 2 దానాలు చేశాడు. 1 పితృదేవులకు పిండ ప్రదానం చేశాడు. 2 తన మిత్రులకు పొగ చుట్టలు దానం చేశాడు. ఇవి మన క్వెషన్ అన్నమాట. కాబట్టి మనం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.